4వ తరగతి నుంచి 5వ తరగతికి నన్ను ప్రమోట్ చేశారు అనగానే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఓ పండగ చేసుకుంది. గెంతులేసి ఏదో పెద్ద ఐఏఎస్ని సాధించినట్లు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ స్మారక స్థితిలో ఉంది, స్పృహలో ఉంది. అట్లాగే నేను కాలేజీలో పాఠం చెప్తూ ఉండగా ఎవరో ఒకరు వచ్చి మీ అమ్మగారు మరణించారు అని చెప్పారు. వెంటనే పాఠాన్ని ఆపేసి పరుగు పరుగున మా అమ్మను చూడటానికి వెళ్ళాను. అక్కడ నా శోకానికి అంతే లేదు. అమ్మతో గడిపిన జ్ఞాపకాలన్నీ వెంటనే గుర్తుకొచ్చాయి. పక్కకు వెళ్ళి ఒంటరిగా వెక్కి వచ్చాను. అది కూడా ఆ సంఘటన కూడా నాకు స్మారక స్థితిలో ఉంది. ఇప్పటికీ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్ ఆల్సో. అంటే నాకు ఏం అర్థమవుతుంది అంటే మనస్సు దేహము ఎన్నో మారుతున్నాయి. ఎన్నో మారుతూ ఉన్న అనుభవాలను పొందుతున్నప్పటికీ నేను మార్పులేని సత్యాన్నిగా సాక్షిగా ఉన్నాను అని నాకు అర్థమవుతుంది. అట్లాగే అప్రయత్నంగా నేను స్పృహ అని నాకు అప్రయత్నమైన స్పృహ నేను అని నాకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ నేను అన్నదానికి నేను అన్నది స్పృహ, స్మారక స్థితి, ఎరుక, ప్రజ్ఞానం, చేతస్సు, చైతన్యం, స్మృతి, స్మారకం అని సంస్కృతంలో వేదాలు ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారు. ఈ నేను అన్న స్ఫురణ మాత్రం అలాగే స్టాండర్డ్గా ఉండిపోయింది. సో ఐఎమ్ ఎవర్ కాన్షియస్నెస్ అంటే ప్రయత్నము లేకుండా ఎఫర్ట్లెస్లీ ఐఎమ్ కాన్షియస్, ఎఫర్ట్లెస్లీ ఐఎమ్ అవేర్నెస్ అని నాకు రాను రాను బాగా అర్థమైంది. మైదా పిండితోని జిలాబీ, పాదుషా, సేమియా ఇలా రకరకాల స్వీట్లు చేస్తుంటాం. ఎన్నో రకాల స్వీట్లు చేస్తుంటాం. నాకు తెలిసినవో చెప్పాను. సో ఇవి ఎందుకు చేస్తుంటాం అంటే మనిషి ఎవరికి ఇష్టమైనవి ఆ స్వీట్లని వారు సేవిస్తూ ఉంటారు. కానీ ఏది సేవించినా అన్నిట్లోని మైదా ఉన్నట్లు ఇక్కడ ఎన్ని మతాలు మనిషికి, ఎన్ని దేవుళ్ళు, ఎన్ని అమ్మవార్లను పూజ చేసినా అంతా చైతన్యమే కదా, అంతా నేను కదా, స్పృహ కదా.